ఫస్ట్ వినే వ్యక్తిని. నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాం. సో మీకు గత 10 రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తూ ఉంటే ఉన్న పరిస్థితి, మీరు ఉద్యోగాలు లేవు, లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు, లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి, లేదంటే 2003 మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి, రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటాను. కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉణుకుతూనే ఉంది, ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. మేము కూడా ఓటు చీలకూడదు, అందరికి కలిసి రావాలి. ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది. ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకు కూడా డిఏలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఒక 90,000 రూపాయలు వాళ్ళకి రావాల్సింది 4% ఇంక్రీజ్ వచ్చింది. మాకు అన్ని బకాయిలు తీసుకుంటారు, 90,000 ఇవ్వాలి, వదిలేశారు. ఇంక రావని చెప్పి వదిలేసాను ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నాను. అంటే ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు. డబ్బు ఉంది, కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది. అది మేము కరెక్ట్ చెయ్యాలి. అందుకని మేము చాలా నిబద్ధతతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము కట్టుబడి ఉన్నాం. సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం, శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతుంది. ఆర్థిక పరంగా ఎంత బలం, ఏ పరిస్థితిలో